ఈ పాటను పాడుకుందాం. 800 క్రైస్తవ సునాద కీర్తనలు 800. ఇది రక్షణ కృపకాల ప్రభు రాకడకిది సమయం. ఇది రక్షణ కృపకాల ప్రభు రాకడకిది సమయం. ఇక ఆలస్యం లేదిక మనసు మార్చుకో నీవిగా. ఇక ఆలస్యం లేదిక మనసు మార్చుకో నీవిగా. ఇది రక్షణ కృపకాల ప్రభు రాకడకిది సమయం. రాజంపై రాజము జనములపై జనములు. రాజముపై రాజము జనములపై జనములు. ఎటు చూచిన యుద్ధములు, ఎటు కాచిన మరణములు. ఎటు చూచిన యుద్ధము, ఎటు కాచిన మరణములు. ఇది రక్షణ కృపకాల ప్రభు రాకడకిది సమయం. దేశమంతా క్షేమమే, లోకమంతా అశాంతియే. దేశమంతా క్షేమమే, లోకమంతా అశాంతియే. శ్రమల కాలము మొదలయ్యే, యుగ సమాప్తి సమీపించే. శ్రమల కాలము మొదలయ్యే, యుగ సమాప్తి సమీపించే. ఇది రక్షణ కృపకాల ప్రభు రాకడకిది సమయం. ఇది రక్షణ కృపకాల ప్రభు రాకడకిది సమయం. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానయుండే. అంత్యక్రీస్తు పాలన అతి శీఘ్రమే రానయుండే. విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు. విశ్వాసులకు నిందలు, భక్తులకు హింసలు. ఇది రక్షణ కృపకాల ప్రభు రాకడకిది సమయం. మానవుడా మేలుకో, సోదరి సిద్ధపడు. మానవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. నిర్లక్ష్యముగా ఉండకు, యేసుక్రీస్తుకు లోబడు. నిర్లక్ష్యముగా ఉండకు, యేసుక్రీస్తుకు లోబడు. ఇది రక్షణ కృపకాల ప్రభు రాకడకిది సమయం. ఇది రక్షణ కృపకాల ప్రభు రాకడకిది సమయం. దేవుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన వారందరికీ వందనాలు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభువు మనకు చెప్తున్న పరలోక రహస్యాలను వినాలని, అలాగనే భూమి మీద ఉన్న మానవుడు తన జీవితంలో మార్పు చెందాలనే ఆ కోరికతో దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఒక దాసుడుగా రిక్తుడుగా ఉన్నాడు. ఆయన ధవళ సింహాసనము ఆసీనుడైన దేవుడు నీ కోసం నా కోసం భూమి మీదకి మానవ అవతారంలో రావడము, ఆయన అందరిని బట్టి దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. మానవులైన మనకు
పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనం. ఈ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. భూలోకానికి వచ్చిన యేసు ప్రభులు వారు 33.5 సంవత్సరము భూలోకంలో జీవించి 3.5 సంవత్సరము సేవా జీవితంలో జరిగించి సర్వలోక మానవునికి సువార్తను ప్రకటించాడు. యేసుని గురించిన వార్తను, అలాగనే పరలోక రాజ్యం యొక్క వైభవంను తెలియజేశాడు. ఆయన అంటున్నాడు, ఆ దినమందైనను ఆ గడియ అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి అంటున్నాడు. మెలకువ ఉండాలి ప్రతి మానవునికి. తమ్ముడు, అమ్మాయ, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రభువు రాబోతున్నాడు కనుక మెలకుగా ఉండుడి అని ఎక్కడ చూసిన పరిశుద్ధ గ్రంథంలో అనేక సార్లు దేవుడు మనకు తెలియజేసి, నేను త్వరగా వచ్చుచున్నాను అంటే మన ప్రభువు వచ్చే దేవుడు అంటూనే ఉన్నాం. కానీ ఇంతవరకు రాలేదనుకుంటున్నావేమో సోదరుడా, సోదరి, తప్పక యేసయ్య రాబోతున్నాడు. ఆయన గడియ అతి సమీపంలో ఉంది. మానవులందరూ రక్షించడానికి యేసుక్రీస్తు రక్షకుడిగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఒకప్పుడు యేసు ప్రభు గొర్రెపిల్ల వలె వచ్చాడు. గొర్రెపిల్ల తోడేళ్ళ మధ్య వచ్చినప్పుడు ఆ తోడేళ్ళు యేసయ్యను ఆ యెరూషలేము ఈదుల మధ్య చీల్చివేశాయి. ఆయన రక్తము నది వలె ప్రవహించింది. యేసుక్రీస్తు దేవుడు నీ కోసం నా కోసం ఆ కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన దొంగల మధ్య నీ కోసం నా కోసం సిలువ వేయించుకున్నాడు. ఏ పాపం ఎరగని పరిశుద్ధుడు నీ కోసము నా కోసం పాపముగా చేయబడినదని 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతాం. కనుక ప్రియుల తమ్ముడు, అయ్యా, మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఒక దినమున మన ప్రభు ఆయన నిత్య రాజ్యంలో నుండి మనం తీసుకొని వెళుతున్నాడు అనే మాటలు మనం వినాలి. అదేవిధంగా ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నీ కోసము నా కోసము ప్రపంచంలో ఉన్న జనాంగం కోసం 8 కోట్ల బిలియన్ ప్రజలందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చాలించిన తర్వాత తండ్రి ఆజ్ఞయగానే భూలోకానికి యేసు ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. అంత్య దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దుష్టుడు విజృంభిస్తున్న దినాల్లో సువార్త కూడా మూయబడింది. ఇలాంటి దినాల్లో తమ్ముడు, అయ్యా, నీవు నేను జాగ్రత్తగా ఉండి ఆ మహాదేవుడు రక్షకుడైన యేసు ప్రభును సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలని ప్రభు బ్రతిమలాడుతూ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పిన దేవుణ్ణి ఆయన యందు మనము విశ్వాసం ఉంచి ఆయన నిలకడగా ఉండి ఆయన యందు ప్రార్థనలు మనము జరుపుతూ భూమి మీద మనం ఆయన చెప్పిన మాటలన్నీ పరిశుద్ధ గ్రంథము చదవడము, ప్రార్థించడము, ఈ విధంగా మనం చేస్తూ పాటలు పాడుతూ అనేకులకు వచ్చిన వారికి సువార్తను, క్రీస్తు యేసుని గురించిన వార్తను తెలియచేయడం వల్ల అనేకులు విశ్వాసం ముందుట వల్ల నిత్యరాజ్యంలో వాళ్ళు చేర్చాలి. ఆయన అంటున్నాడు, నా నిమిత్తమే అనేకులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కను కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు అతి త్వరలో రాబోతున్నాం. తమ్ముడు, అయ్యా, రాజా, ఈ రక్షకుని, రాజాది రాజును, ప్రభువైన యేసుక్రీస్తును నీవు ఆయన మధ్య ఆకాశంలో కలుసుకొనగలవా? లేదా ఆయన నువ్వు ముఖాముఖి ఎదుర్కొనగలవా? అతి త్వరలో రాబోతున్నా ఆ మహాదేవుడు రక్షకుడు ఆయన నీ కోసం 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ప్రయాసపడే భారమస్తు సమస్త జనులు నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను చెప్పిన దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుండి తన అమూల్య రక్తదానాల చేత కాచి నిన్ను పవిత్రపరచాలని, నీ బిడ్డలకు తండ్రిగా తన కుమార్తెగా నిన్ను చేసుకోవాలని ఆ దేవాది దేవుడు ఎంతో చేచి చాయసి ఉండగా ఆ దీన హస్తాల కిందకి నీవు నేను రావాలని ప్రేమతో బ్రతిమలాడుతున్నాడు. ఇట్టి కృపాభాగ్యము ఆ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమించిన తండ్రి, లోకరక్షకుడైన యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు.
మా దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. కడవరి దినాలు ఉన్నాం, అంత్య దినాలు ఉన్నాం. మా దేశ ప్రజలందరూ ప్రభా అందరూ రక్షింపబడాలని మీ కోరికనైనా, ఎవరు శిక్షింపబడటం నీ ఇష్టము కాదనైనా, అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందాలనేది మీ ఆలోచన ప్రభా. కనుక అతి త్వరలో ప్రభా మీ కార్యములు జరిగిస్తున్నందుకు బట్టి నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, విడవక ఎడబాకుండా కాపాడుతున్న దేవుని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ, అతి త్వరలో రాబోతున్నారు కనుక మాకు మారు మనసు పశ్చాత్తాపం కలిగజేసి నిజ రక్షకుడైన ప్రభు వైపు తిరిగి మా పాపల విషయమై పశ్చాత్తాపడి ప్రభు తండ్రి విడిచిపెట్టి నిన్ను వెంబడించే కృప దయచేయండి. మీ పరిశుద్ధ లేఖనంలో మేము ప్రార్థించుటలో, సహవాసంలోను, రొట్టె విరుచుటలో యువతండ్రి ఎడతెగక నిన్ను గణపరిచే కృప మాకు అనుగ్రహించమని, మీ బోధలో మమ్మల్ని నింపమని యేసు క్రీస్తు రక్షకుని పేరట స్తోత్రం అందరం చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.